ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తమిళనాడులోని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే పొత్తులు, కూటముల ఏర్పాటుపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పళనిస్వామి, అమిత్ షా భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో కొన్ని కారణాల వల్ల విడిపోయిన అన్నాడీఎంకే, బీజేపీలు మరోసారి జట్టు కట్టనున్నాయా? అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ, అన్నాడీఎంకేలు ఇప్పటికే పొత్తుపై ఒక అవగాహనకు వచ్చాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు పొత్తుల కోసం చర్చలు జరుపుతున్నాయి. తమిళనాడులో దాదాపు పంచముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బలమైన కూటమిని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా విజయం సాధించని రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో బీజేపీ విజయదుందుబి మోగిస్తోంది. ఒడిశా, ఢిల్లీ వంటి రాష్ట్రాలను సైతం బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జోష్లో ఉన్న బీజేపీ త్వరలో ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాల్లో సైతం గెలుపొందాలనే సంకల్పంతో పనిచేస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడు కూడా విజయం సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. తమిళనాడు రాజకీయాల్లో ఇటీవలి కాలంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ టీవీకే ఇప్పటికే దూకుడు పెంచింది. అదే సమయంలో డీఎంకే తన మిత్రపక్షాలతో కలిసి మరోసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు భాషా ఉద్యమం, డీలిమిటేషన్ వంటి అంశాలను తెరపైకి తెచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది డీఎంకే. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమిళనాట బలమైన ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతోంది. అన్నాడీఎంకే పార్టీ నేత మాజీ సీఎం ఎడప్పాడి కె పళనిస్వామి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎడప్పాడి పళనిస్వామి, అమిత్ షా భేటీ తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే ఊహాగానాలకు బలం చేకూరింది. మరోసారి అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. 2023 సెప్టెంబర్లో బీజేపీ, అన్నాడీఎంకేలో పొత్తు తెంచుకున్నాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరోసారి జతకట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పళనిస్వామితో పాటు అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, కేపీ మునుస్వామి వంటి వారు కూడా ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో భేటీ కావడం వంటివి గమనిస్తే బీజేపీతో పొత్తు కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే గత కొంతకాలంగా బీజేపీ ఎన్నో రకాల వ్యూహాలను అమలు చేస్తోంది. వాస్తవానికి తమిళనాడులో బీజేపీ ఆశించిన మేర సత్తా చాటలేకపోతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలుచుకోలేకపోయినా తమిళనాట బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరిగింది. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చే అవకాశంగా కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు, గత ఎన్నికల్లో బలహీన ప్రదర్శన తర్వాత మరో కొత్త వ్యూహం అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ పరిస్థితిలో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా విజయం సాధించలేమని భావిస్తున్న అన్నాడీఎంకే, బీజేపీలు కలిసి పోటీ చేయడం ద్వారానే సత్తా చాటడం సాధ్యమనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు చిత్తవడానికి తమిళనాడు శాఖ బీజేపీ చీఫ్ అన్నామలై వ్యవహారమే కారణం. గతంలో అన్నాడీఎంకే నేతలపై అన్నామలై చేసిన విమర్శలే 2023లో ఈ రెండు పార్టీలు విడిపోవడానికి కారణమయ్యాయి. దీంతో మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే అన్నాడీఎంకే ఒక షరతు విధించినట్లు తెలుస్తోంది. అన్నామలై కంటే ఉన్నతమైన స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ అధిష్టానాన్ని అన్నాడీఎంకే కోరినట్లు తెలుస్తోంది. అదే సమయంలో గతంలో బీజేపీతో జట్టు కట్టడం వల్లనే తమిళనాడులో భారీగా ఓట్లు కోల్పోయామని భావిస్తున్నప్పటికీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, అందుకే కమలం పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా ఎలాంటి నష్టం లేదని అన్నాడీఎంకే భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలోనే అన్నాడీఎంకే తమ వైపు చూస్తోందని అన్నామలై వంటి వారు చెబుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
తమిళనాడులో ఇప్పటికే పొత్తులకు సంబంధించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అన్నా డీఎంకే, విజయ్ టీవీకే పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజయ్ టీవీకే, అన్నా డీఎంకేల మధ్య పొత్తును ప్రతిపాదించినట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా మారుతున్న సమీకరణాలను బట్టి బీజేపీ, అన్నా డీఎంకే జట్టు కట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ అన్నా డీఎంకే, బీజేపీల మధ్య పొత్తు కుదిరితే ఈ కూటమితో టీవీకే జట్టు కట్టే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. మొత్తంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పొత్తులు, వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు వెళుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు తమిళనాడులో అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తాయనేది ఉత్కంఠకరంగా మారింది. తమిళనాడులో అన్నా డీఎంకే, బీజేపీ పొత్తు అంశంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. విడివిడిగా పోటీ చేసి ఓటమి పాలవడం కంటే కలిసి పోటీ చేసి అధికారం దక్కించుకోవడం మేలని భావిస్తున్న బీజేపీ, అన్నా డీఎంకేలు జట్టు కట్టే దిశగా చర్చలు జరుగుతుండడంపై తమిళ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.